అమెరికాకు భారత్ షాక్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన F-35 యుద్ధ విమానాల డీల్ కు బ్రేక్స్ పడినట్లు తెలుస్తోంది. F-35 విమానాల కొనుగోలుపై భారత్ ఆసక్తి చూపడం లేదని బ్లూంబర్గ్ కథనాన్ని ప్రచురించింది. భారత్ కు తన రక్షణ రంగ ఎగుమతులను మరింత విస్తరించాలని భావిస్తున్న అమెరికాకు ఇది గట్టి ఎదురు దెబ్బగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సుంకాల వివాదం నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో భారత్ ముందుకెళ్లాలనుకోవడం లేదని బ్లూంబర్గ్ వెల్లడించింది. ఇదే సమయంలో భారత్ ప్రాధాన్యతలకు అనుగుణంగా రష్యా కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. భారత్పై 25% టారిఫ్లతో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వివాదానికి తెరలేపారు. ఈ చర్యలతో అసంతృప్తితో ఉన్న భారత్ రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో ముందుకెళ్లాలనుకోవడం లేదని బ్లూంబర్గ్ తెలిపింది. ట్రంప్ సుంకాలకు భారత్ తక్షణమే ధీటుగా బదిలీచే యోచన చేయడం లేదని, అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగించాలని కోరుకుంటోందని ఆ కథనంలో వెల్లడించింది. అయితే కొత్త రక్షణ ఒప్పందాలను భారత్ ఆమోదించే అవకాశం లేదని తెలుస్తోంది. F-35 యుద్ధ విమానాల కొనుగోలుపై ఆసక్తి లేదని అమెరికా అధికారులకు భారత్ చెప్పినట్లు తెలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానం, దేశీయ తయారీపై దృష్టి పెట్టడం అమెరికా డీల్పై భారత్ ఆసక్తి చూపకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. దేశీయంగా రక్షణ పరికరాలను సంయుక్తంగా తయారు చేయడం, రూపొందించడంపై దృష్టి సారించే ఒప్పందాలపైనే ఇండియా ఎక్కువగా ఆసక్తి చూపుతోందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం, స్థానికంగా తయారీ, స్వదేశీ సామర్థ్య అభివృద్ధికి భారత్ కట్టుబడిగా ఉందని వారు చెప్పినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా F-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు యుఎస్ అంగీకరించింది. మోదీతో భేటీ అనంతరం ట్రంప్ డీల్పై ప్రకటన చేశారు. ఇదే సమయంలో భారత్ ప్రాధాన్యతలకు అనుగుణంగా రష్యా కీలకమైన కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. Su-57E, Su-35M మల్టీరోల్ ఎయిర్ సూపరియారిటీ ఎయిర్ క్రాఫ్ట్స్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అయితే ఇందులో భాగంగా భారత్లోనే తయారు చేసుకునేందుకు Su-57E యుద్ధ విమానానికి సంబంధించిన పూర్తి సాంకేతికత బదిలీ చేస్తామని రష్యా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను రష్యన్ రక్షణ సంస్థ రోస్టెన్, విమానాల తయారీ సంస్థ సుకోయ్ సమర్పించాయి. వచ్చే 3-4 ఏళ్లలో 20 నుంచి 30 వరకు Su-57E యుద్ధ విమానాల డెలివరీ చేసేలా ప్రతిపాదన చేశాయి. తర్వాత స్థానికంగా 2030 నాటికి 70 నుంచి 100 యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే క్షీణిస్తున్న భారత స్క్వాడ్రన్ బలాన్ని తిరిగి పెంచేందుకు Su-35M ఎయిర్ క్రాఫ్ట్స్ ఇచ్చేందుకు కూడా రష్యా ప్రతిపాదించింది. ఇప్పటికే నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారీ కేంద్రంలో 220కి పైగా Su-30MK విమానాలను తయారు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ స్పందన. మొత్తంగా అమెరికా భారత్ కు సంబంధించి సంబంధాలు గత దశాబ్ద కాలంగా కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాలు మాత్రం భారత్ అమెరికా మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అనే ఒక విశ్లేషణ, ఒక అభిప్రాయం ఏర్పడతా ఉంది. సో దీనికి కారణం కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అయ్యాక అతని వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. సో అతని వ్యవహారం కావచ్చు, అతను తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా కూడా అన్ని దేశాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తా ఉంది. సో ఇబ్బందికర పరిస్థితులకు నెట్టే విధంగా కనబడుతుంది. ఇదే సమయంలో భారత్ పైన కూడా అత్యంతంగా తీవ్రంగా ప్రభావం చూపేలా కొన్ని కచ్చ నిర్ణయాలు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నారు. సో ఒకవైపు భారత్ మాకు ఆప్త మిత్రుడు, దగ్గరి మిత్రుడు అని చెప్తూనే అతను తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం భారత్ కు మాత్రం అసలు ఏ మాత్రము రుచించడని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల తీసుకున్నటువంటి సుంకాల ప్రతిపాదన, సుంకాల నిర్ణయం కావచ్చు, అదే సందర్భంలో గతంలో కూడా అమెరికా పట్ల, అమెరికా భారతీయ విద్యార్థులు కావచ్చు, భారతీయ యువత పట్ల కావచ్చు, ఏదైతే భారత్ లో పెట్టుబడులు పెడుతున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు లేకపోతే టాప్ టెకింగ్ సంస్థలకు సంబంధించిన విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం కూడా అన్ని కూడా భారత్ ను ఇబ్బంది పట్టే విధంగా కనబడుతున్నాయి. సో మొత్తం ఈ వ్యవహారం మొత్తం ఖచ్చితంగా భారత్ ను అంటే ఒక రకంగా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఆర్థికవంత శక్తి దేశాల్లో భారత్ లో ఇప్పుడిప్పుడే పురోగమిస్తోంది. సో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. త్వరలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఒక ఎదిగే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా భవిష్యత్తులో భారత్ నుంచి ముప్పు ఉందని ఒక
భావనలో అగ్రరాజ్యం అమెరికా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రధానటువంటి సంస్థలు ఏవైనా కావచ్చు, అంటే సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతరతర రంగాలకు సంబంధించి దానికి వెనుక ఉన్న వ్యూహకర్తలు కావచ్చు, దాంట్లో పనిచేసే దిగ్గజాలంతా కూడా అంటే పెట్టుబడిదారులు వాళ్ళైనా దాంట్లో పనిచేసే వాళ్ళు, దాన్ని రన్ చేసి దాన్ని అభివృద్ధికి దోహదపడుతున్న అంతా కూడా భారతీయులు లేకపోతే భారతీయ మూలాలకు చెందిన వారు. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క విస్తరణ పెరుగుతా ఉంది. సో భారత్ లోనే అమెరికా కావచ్చు, ఇతర దేశ కంపెనీల పెట్టుబడులు అంతా కూడా భారత్ లోనే ఉత్పత్తులు తయారు చేయడం, భారత్ లో పెట్టుబడులు పెడతాం. సో అది ఒక రకంగా అమెరికాకు నష్టదాయకంగా మారుతుందని చెప్పేసి ఒక భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని ఒక నినాదం ఎత్తుకున్నాడు. అమెరికా నినాదం ఎత్తుకున్నటువంటి ఎప్పుడైతే రెండోసారి అధ్యక్షుడు అయ్యారో ఫస్ట్ ప్రియారిటీ అమెరికా అని చెప్తుంటూనే డొనాల్డ్ ట్రంప్ ఆ అమెరికాలోనే ఉద్యోగాలు ఇవ్వాలి, అమెరికాలో స్థానిక ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలి, భారతీయ టెకీలకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వకూడదు, భారతీయ విద్యార్థులకు ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసిన పరిస్థితి ఉండదు, ఇతరత్ర అంటే భారత్ నుంచి వచ్చిన వారు అక్రమంగా వచ్చిన వారిని అందరినీ సంఖ్యలు వేసి మరి భారత్ పంపించారు అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ. సో ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా డొనాల్డ్ ట్రంప్ భారత్ ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో అన్నిటికీ మించి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి మొత్తం ఉద్రిక్త పరిస్థితులు, ఒకవైపు యుద్ధ మేఘాలు అనుకునే యుద్ధం మొదలవుతుంది అనుకుంటున్న క్రమంలో దాడులు తీవ్రతరం అవుతున్న రెండు దేశాల సంబంధం ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసి సీజ్ ఫైర్ కు ఒప్పందానికి తానే కారణమయ్యా అని చెప్పేసి చెప్పుకోవడము ఒక రకంగా భారత్ ను ఈ వ్యవహారంలో మొత్తం కూడా ఇంటర్నల్ గా అంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారతదేశాన్ని ఇరుకున పెట్టే విధంగా మోడీని అదేవిధంగా భారత్ ఇరుకుపెట్టిన విధంగా డొనాల్డ్ ట్రంప్ వివరించారనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో అయితే దీనికి తోడుగా ఇటీవల భారత్ మిత్రదేశం అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్ ను పక్కన పెట్టి మన దాయాది దేశం పాకిస్తాన్ అత్యంత మన శత్రు దేశమైనటువంటి తీవ్రవాదులకు మొత్తంగా నిలయంగా మారినటువంటి పాకిస్తాన్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ పాకిస్తాన్ కు అండదండ అందిస్తున్నారనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పాకిస్తాన్ కు వెన్నుదన్నుగా నిలవడం, పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేస్తామనడం, అదే సందర్భంలో ఆ తారీఖుల విషయంలో కూడా పాకిస్తాన్ కాస్త అంటే అన్ని దేశాల దాదాపు 70 పైగా దేశాల ప్రపంచవ్యాప్తంగా 70 పైగా దేశాలలో ఈ సుంకాలతోని అధికంగా సుంకాలు విధించి అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ కు తక్కువ సుంకాలు విధించి తన పైన పాకిస్తాన్ కు ఉన్నటువంటి స్నేహ సంబంధం కావచ్చు, ప్రేమను చాటుకున్నారని తెలుస్తోంది. సో రకంగా డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి అవలిస్తున్నాడు. పేరుకేమో భారత ఆప్తమిత్రుడు అంటాడు, కానీ చేసేవి మాత్రం పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని పెంచిపోతున్న పాకిస్తాన్ కు అంత తెరవెంక ఉంటూ సహకరిస్తున్నాడనే ఒక అభిప్రాయం ఉంది. సో ఈ మొత్తం నిర్ణయాల పట్ల భారత్ చాలా ఆగ్రహంగా ఉన్నట్టుంది, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా ఇక భవిష్యత్తులో అమెరికా పైన కొన్ని నిర్ణయాలు ఏమాత్రం వెనక తగ్గకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఆలోచనలో ఉంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైతే F-35 యుద్ధ విమానాల విషయంలో భారత్ అమెరికాకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. మొత్తంగా కూడా గత అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన నరేంద్ర మోడీ ఆ సందర్భంలో ఏర్పడినటువంటి ఇక్కడ F-35 యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందం సంబంధించి డీల్ కుదిరింది. సో ఇప్పుడు ఆ డీల్ కు బ్రేక్ వేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు మీతో రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని మాకు పక్కన దాయా దేశం, శత్రు దేశం, తీవ్రవాదుల దేశము ఎప్పుడు ముప్పు ఉంటున్నటువంటి అలాంటి దేశాన్ని ఎదుర్కోవడానికి మేము ఒకవైపు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉంటే మీరు మాత్రం ఆ తీవ్రవాద దేశానికి మీరు అండగా ఉంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో మీతో ఇక భవిష్యత్తులో అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించి డీల్ వ్యవస్థ కొంత పునరాలోచన చేసుకుంటామని చెప్తూనే ఈ యొక్క F-35 యుద్ధ విమానాలకు సంబంధించి ఒక డీల్ను రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా బ్లూంబర్గ్ సంబంధించి ఒక కథనం ప్రచురించింది. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాధాకృష్ణ ఇప్పుడు భారత్ పై 25% టారిఫ్లతో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు సుంకాల వివాదానికి తెరలేపాడు. ఏంటిది ఇప్పుడు ఈ చర్యతో భారత్ కొంత అసంతృప్తి ఉంది కాబట్టి ఏ విధంగా భారత్ ముందుకెళ్లే అవకాశం ఉంది, దీటుగా అమెరికాకి ఏ విధంగా బదిలిచ్చే అవకాశం? కేవలం సుంకాల విధింపు ఒకటే కాదు, ఇటీవల తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో చాలా నిర్ణయాల్లో డొనాల్డ్ ట్రంప్ భారత్ కు సంబంధించి ఇబ్బంది కట్టే విధంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ లో పెట్టుబడులు పెడుతున్న యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలకు మీరు కనుక ఉత్పత్తి కేంద్రాలను భారత్ లో పెడితే మీకు అమెరికాలో మీకు అత్యధికంగా ట్యాక్సులు విధిస్తాము, మీపై పెనాల్టీలు విధిస్తామని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి టెక్ సంబంధించిన వాళ్ళను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో
సాఫ్ట్వేర్ కంపెనీలో భారతీయ టెకీలను ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోకూడదు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి తీస్తే మాత్రం మా ప్రభుత్వ పరంగా మేము నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, మీ కఠినమైన నిర్ణయాలు అవలంబిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. సో ఇదే కాకుండా భారతీయ విద్యార్థులను అంటే కంకెళ్లు వేసి మరి ప్రత్యేక విమానంలో భారత్ తరలించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత్ అంటే అమెరికా విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి విషయాల్లో చాలా ఓపికగా అన్ని విషయాలు గమనిస్తూ వస్తుంది. కానీ అది రోజు రోజు కూడా ట్రంప్ వైఖరి తీవ్రతరం అవుతా ఉంది. ఒక రకంగా చూస్తే భారత్ ఏమీ చేయలేదు, భారత్ తను చెప్పినట్టు ఉంటుంది అనేది ఒక మెసేజ్ పాస్ చేయడానికి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాడని, అత్యంత శక్తివంతమైన నాయకుడిని లీడర్ను అని డొనాల్డ్ ట్రంప్ చాటుకోవాలనుకుంటున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఇదే క్రమంలో భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిదీ మేము చేయగలుగుతాము అనే ఒక ప్రయత్నాలకు తెరలేపుతున్నాడని తెలుస్తా ఉంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అట్లా నేనే మధ్యవర్తం సీజ్ చేయడం అని చెప్పడము, ఇతరత్ర అన్ని వ్యవహారాల్లో కూడా అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగానే ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. మొదటగా F-35 యుద్ధ విమానం రద్దు చేసుకున్న భవిష్యత్తులో కూడా ఇతరత్ర చాలా విషయాల్లో కూడా ట్రంప్ వైఖరి నిరసనగా అమెరికా సంబంధించినటువంటి వైఖరి విషయంగా భారత్ అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. సో అది కాకుండా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంలో మనము అనేకమైన దేశీయ రక్షణ వ్యవస్థనే మనము స్ట్రెంథన్ చేసుకొని మొత్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ లో మొత్తం కూడా ఈ రక్షణ వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ దేశీయ రక్షణ వ్యవస్థను, ఎందుకంటే దేశీయ రాడార్ వ్యవస్థను స్ట్రెంథన్ చేసుకోవడం వల్లే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వేలాది డ్రోన్ల దాడిని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా దాన్ని అరికట్టగలిగాం. అందుకోసమే ఆపరేషన్ సుదర్శన్ చక్ర కారణం భారతీయ రక్షణ వ్యవస్థ అంటే భారత్ స్వదేశీ రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకోవడంతో ఇక్కడ నుంచి కూడా స్వదేశీ రక్షణ వ్యవస్థని ఎక్కువగా దృష్టి పెట్టాలనే ఆలోచనలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.